ధన్యవాదములు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కి సిట్టి చివరన ఉన్న నియోజకవర్గం, ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకున్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం అధ్యక్ష. అయితే మా నియోజకవర్గం వెనుకబడింది, తలసరి ఆదాయంలో కూడా వెనుకబడిన నియోజకవర్గమే అధ్యక్ష. దానికి కారణం దానికి కారణం వెనుకబడిన నియోజకవర్గం కాదు అధ్యక్ష, వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా సరే మేము ఇప్పుడు కూడా మా నదిపైన ఎంత కాదు అధ్యక్ష, మహా అయితే ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, అలాంటి నదిపైన కూడా పడవ ప్రయాణమే చేస్తున్నాం అధ్యక్ష. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మీ దృష్టిలో మేము పెట్టుకొని మా ప్రజల తాలూగా బాధల్ని మీ దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఒక విషయం అధ్యక్ష, 1972లో బొటా బ్యారేజీ నిర్మించారు అధ్యక్ష. అది నీటిపారుదల శాఖ అధ్యక్ష. అక్కడ ఒక బ్రిడ్జి ఉంది అధ్యక్ష. అది ఇప్పుడు అది 52 సంవత్సరాలు అయిన వల్ల బలహీనంగా ఉంది అధ్యక్ష. ఎక్కువ హెవీ వెహికల్స్ దానిపైన అలౌ చేయడం లేదు అధ్యక్ష. అలా కాకుండా దిగువ ప్రాంతాలకు వెళ్ళాలైతే ఆమదలవలస నియోజకవర్గం నుంచి సరిపుజ్జుల మీద వెళ్ళాలి అధ్యక్ష. లేదంటే అలాగా ఒరిస్సా మీద వెళ్ళి మాతల మీద వెళ్ళాలి అధ్యక్ష. దయదలిసి హెవీ వెహికల్స్ రావాలని అనుకుంటే తప్పనిసరిగా మీరు దానికి ప్యారలల్గా ఇరమాండ్ల మూటు భగీరథపురంలో ఒక బ్రిడ్జి నిర్మించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది వంశధార నదిపైన అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఏ నియోజకవర్గమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఎక్కడైనా సరే అభివృద్ధి చెందాలంటే రహదారులు, మెయిన్ బ్రిడ్జీలు ఇంపార్టెంట్ అధ్యక్ష. మేము తలసరి ఆదాయంలో వెనుకబడడానికి గల కారణము ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అలా కాకుండా 2014, 2019 మధ్యలో మహేంద్ర నది పైన కల్టా టు జిల్లారిపేటలో ఒక బ్రిడ్జి మనమే ఇచ్చాము అధ్యక్ష. తర్వాత 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం, సైకో ప్రభుత్వం, ఆ బ్రిడ్జిని దొంగలో తొక్కేసి ఆ బ్రిడ్జి పరిస్థితి ఏంటో తెలియదు అధ్యక్ష. మనం 2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష. దయదలిసి తమ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుందని అంటే మళ్ళీ దాన్ని రీటెండర్ పిలిచి ఆ బ్రిడ్జిని కట్టవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా రెండోది అధ్యక్ష, మెయిన్ ఇంపార్టెంట్ మూడోది పాతపట్నం అధ్యక్ష. పాతపట్నము ఒక మేజర్ పంచాయతీ అధ్యక్ష. పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అధ్యక్ష. అయితే మా దౌర్భాగ్యం ఆ మేజర్ పంచాయతీలో సుమారుగా 30,000 నుంచి 40,000 మంది నివసిస్తున్నారు అధ్యక్ష. మధ్యలో మహేంద్రతనే నది వెళ్తుంది అధ్యక్ష. ఒక సైడ్ గోపాలపురం, ఒక సైడ్ పాతపట్నం అధ్యక్ష. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ బ్రిడ్జి లేదా అధ్యక్ష. ఇప్పుడు కూడా మా ప్రాబ్లం ఏంటంటే రైల్వే బ్రిడ్జి పైన నడుస్తున్నాం అధ్యక్ష. మొన్న గౌరవ సీఎం గారు ఒక విషయం, మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ లో ఆ ఊరు ముంచేస్తుంది వెళ్ళమని చెప్పారు అధ్యక్ష. మేము వెళ్ళామని రైల్వే బ్రిడ్జి పైన ఉన్నాం అధ్యక్ష. ట్రైన్ వస్తుంది అధ్యక్ష. నేను అనుకున్నాను అధ్యక్ష, పాతపట్నం కూడా ఉప ఎన్నిక వస్తుంది గ్యారంటీ అనుకున్నాను. ఎటు పరిగెట్టాలో తెలియడం లేదు. లక్కీ ఏంటంటే వంతెన వెడల్పు తక్కువ కాబట్టి, ఒక 100 మీటర్లు ఉండే వంతెన కాబట్టి వెనక్కి పరిగెట్టాం అధ్యక్ష. అంటే అలాంటి ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని నివసిస్తున్న ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది పాతపట్నం నియోజకవర్గ ప్రజల అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, లాస్ట్ అధ్యక్ష సార్, లాస్ట్ అధ్యక్ష అయిపోయింది. అన్ని విషయాలు ఒకసారే కాదండి, ఉండదు. ఒక్క పిచ్చి ఒకటే బోర్గాం అధ్యక్ష. బోర్గాం విలేజ్ ఉంది అధ్యక్ష. బోర్గాం విలేజ్ కొండకానించుకుని ఉంది, మధ్యలో మహేంద్రత నది ఉంది అధ్యక్ష. యువతల సుమారుగా వేలాది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఎకరాలు ఉన్నాయి. పంట పండేటప్పుడు మన ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర బస్తాకేమో 2,000 రూపాయలు ఇస్తేమో దళారులు వెళ్ళేమో 1,700కి 1,600 కొంటారు. దానికి కారణం ఏంటంటే రవాణా సౌకర్యం లేకపోవడము. అంటే ఏమంటే నది అవతల ఉండడం వల్ల దళారులు దాన్ని క్యాష్ చేసుకుంటారు. దయతలసి బోర్గానికి కూడా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయవలసింది అధ్యక్ష. బ్రిడ్జీలు ఎంత కాస్ట్ ఒక బ్రిడ్జి 7 నుంచి 8 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. దయతలసి తమ ద్వారాను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న అధ్యక్ష. మా బాధలన్నీ సాల్వ్ చేస్తారని కోరుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బండారు శ్రావణేశ్వరి గారు.